Welcome back juniors to our wonderful channel Imagine Juniors. ఈ రోజు మనం టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ మ్యాటర్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. అంటే మెల్టింగ్, వేపరైజేషన్, ఫ్రీజింగ్, కండెన్సేషన్, సబ్లిమేషన్, డెపోజిషన్. వీటన్నిటి కోసం అంటే మ్యాటర్ ఎలా చేంజ్ అవుతుందో వన్ స్టేట్ టు అనదర్, సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాస్కి ఎలా చేంజ్ అవుతుందో ఈ ఒక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మెల్టింగ్. మెల్టింగ్ అంటే ఏంటి? సాలిడ్ నుంచి లిక్విడ్కి మారడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్స్ సాలిడ్గా ఉంటాయి, దాని తర్వాత మెల్లిమెల్లిగా కరుగుతూ లిక్విడ్గా మారిపోతాయి, వాటర్ లాగా. దీన్నే మెల్టింగ్ అంటారు. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ లిక్విడ్గా మారడం దాన్ని మెల్టింగ్ అని అంటారు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో మెల్టింగ్ అంటే సాలిడ్ టు లిక్విడ్. బాగా గుర్తుంచుకోండి, మెల్టింగ్ అంటే సాలిడ్ టు లిక్విడ్. దీని తర్వాత వేపరైజేషన్, లిక్విడ్ గ్యాస్గా మారిపోతుంది. ఎప్పుడైనా మనం వాటర్ని బాయిల్ చేసామనుకోండి, వాటర్ మీద బబుల్స్ వస్తాయి చూసారా, ఆ బబుల్స్ మెల్లిమెల్లిగా గ్యాస్గా మారుతుంది. ఏదో తెలియని ఒక పొగ వస్తుంది, దాన్ని గ్యాస్ అంటారు. ఇక్కడ లిక్విడ్ అంటే వాటర్, లిక్విడ్ లాంటి సబ్స్టెన్స్ గ్యాస్ లాగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీటింగ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే లిక్విడ్ సాలిడ్గా మారడం. అంటే మెల్టింగ్కి రివర్స్, లిక్విడ్ సాలిడ్గా మారడం. ఎప్పుడైనా అంటే నీరు కింద కట్టడం చూసాం, మనం ఫ్రిడ్జ్లోని వాటర్ పెట్టామనుకోండి, ఎక్కువసేపు ఉంచేసామనుకోండి, అవి ఐస్లా మారిపోతుంది. దీన్ని లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్ అంటారు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే వర్షం పడుతున్నప్పుడు చూసారా, పైన మేఘాలు గ్యాస్గా ఉంటాయి, కానీ కిందకి వచ్చినప్పుడు మాత్రం వాటర్లా మారుతాయి. దీన్నే కండెన్సేషన్ అంటారు. చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్, గ్యాస్ లిక్విడ్గా మారితే దీన్ని కండెన్సేషన్ అంటారు. ఎగ్జాంపుల్ వర్షం పడడం, అది చాలా పెద్ద నేచర్ ఎగ్జాంపుల్. ఓకే, రైనింగ్. దీని తర్వాత సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే లిక్విడ్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా సాలిడ్ గ్యాస్గా మారిపోవడం. ఎప్పుడైనా కర్పూరం అంటే క్యాన్సర్ని మీరు బయటకు పెట్టారనుకోండి, అది సడన్గా మాయమైపోతుంది. మాయమైపోవడం అంటే అది సాలిడ్గా ఉండేది గ్యాస్గా మారిపోయింది. గ్యాస్ మనకు కనిపిస్తుంది కాబట్టి మనం మాయమైపోయింది అనుకుంటాం. సో సాలిడ్గా నుంచి గ్యాస్గా మారిపోవడం. దాని తర్వాత డిపోజిషన్. సబ్లిమేషన్కి రివర్స్, గ్యాస్ నుంచి సాలిడ్గా మారిపోవడం. అంటే ఇక్కడ గ్యాస్ సాలిడ్గా మారుతుంది. ఇది ఫ్రాస్ట్ ఫార్మేషన్. అంటే చలికాలంలోని బయట చల్లగా ఉన్నప్పుడు మన అద్దం పైన, కిటికీల పైన గట్టి సబ్స్టెన్స్ ఉంటుంది సాలిడ్ లాగా, ఐస్ లాగా. దాన్ని ఫ్రాస్ట్ ఫార్మేషన్ అంటారు. దాన్ని డిపోజిషన్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మేటర్ని ఎందుకు సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్గా క్లాసిఫై చేయాలి? ఎందుకంటే ఆబ్జెక్ట్స్ని ఈజీగా కనిపెట్టడానికి. దాని తర్వాత వీటన్నిటి కోసం చాలా ఈజీగా అర్థం చేసుకుని చదవడం కోసం. దాని తర్వాత వాటి యొక్క సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్, దీంట్లో ఏంటి ఎక్కువ, దీంట్లో ఏంటి తక్కువ తెలుసుకోవడానికి ఈజీగా. దాని తర్వాత మనకి చక్కగా యూజ్ చేయడానికి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అని తెలియడం కోసం మనం క్లాసిఫై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఫాలో మీ.